ఏ హావా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సేమ్ టైం ఏంటంటే పుష్ప నుంచి అయితే పుష్ప సాంగ్ రిలీజ్ అయింది. వన్ డే కాక ముందుకే 22 అవర్స్లోనే దాదాపు 10 మిలియన్ దాటిపోయింది. అసలు ఎక్కడ చూసినా పుష్పరాజే. అండ్ సేమ్ టైం ఇంకా దీని గురించి తెలుసుకోవడానికి సందీప్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుందండి సాంగ్ మీకు? పుష్ప సాంగ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. కొత్త గ్రాఫిక్స్ కానీ డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ చాలా కొత్తగా అనిపించింది. సో ఏంటంటే ఇంకా అల్లు అర్జున్ గారి గురించి చెప్పక్కర్లేదు. యాక్టింగ్స్ లో చాలా డెడికేట్గా ఉంటారు ఆయన. సో చాలా ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. పుష్ప 1 ఎలాగో చూసాం మనం, ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ పుష్ప 2 ఇంకా బాగుంటుందని చూసుకుంటాం. ఓకే, సేమ్ టైం చెప్పు అంటే శ్రీవల్లి సాంగ్లో చెప్పు వదిలేసి స్టెప్ వేస్తే మంచిగా హిట్ అయింది, మంచిగా అనిపించింది అండ్ ట్రోల్ కూడా అయింది. అంటే ఈసారి అంటే షూ ఒంటికాల మీద ఇలా షూ కింద వేసి ఒంటికాల మీద స్టెప్ వేయడం అది ఎలా అనిపించింది మీకు? అండ్ సేమ్ టైం ఎలా అనిపిస్తుంది? ఎలాగంటే మేము ఫస్ట్ కూడా చాలా మంది ట్రోల్ చేసేవారండి. చెప్పు ఏంటి, ఆ స్టెప్ ఏంటి, చాలా మంది అనేవారు. తర్వాత కూడా సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఒక వైబ్ అనేది క్రియేట్ చేశారండి సుకుమార్ గారు. అసలు లేటెస్ట్ వర్షన్ అనేది దింపారు. సో పుష్ప 2 సిండికేట్ ఓనర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఇంకా సస్పెన్స్ గా ఉంది సినిమా కూడా. సో అల్లు అర్జున్ గారు స్టైల్ కూడా మార్చారు. మనం ఎయిర్పోర్ట్ లో గట్టా గ్లిమ్స్ కానీ ఫొటోస్ కానీ చూస్తున్నాం. ఆ హెయిర్ స్టైల్ ఏంటి, అసలు స్టైల్ ఏంటి అని చూసి అనుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడైతే ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రోమో సాంగ్ అన్నది ఇంకా మాకు చాలా నచ్చిందండి. ఆ ప్రోమో సాంగ్ కానీ, షూస్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అసలు మెటీరియల్ కానీ చాలా బాగుంది. ఇంకా చూడాలండి సినిమా. ఓకే, అండ్ చంద్రబోస్ గారు నాటు సాంగ్కి ఆస్కార్ తీసుకున్నారు. ఈ లిరిక్స్ కూడా ఆయనే రాశారు. లిరిక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి రిలీక్స్ మట్టి కంపల్సరీగా. ఎందుకంటే అది మీనింగ్ లా ఉంటాయి రిలీక్స్. ప్రతి రిలీక్ కి ఒక మీనింగ్ ఉంటుందండి కంపల్సరీగా. చంద్రబోస్ రాయడం రాస్తారు. ఎందుకంటే ఆయన ఆస్కార్ అవార్డు గెలిచారు. మరి ఎంత కష్టపడి చేసి ఉంటారు కాబట్టి ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళగలరు. సో ఏంటంటే చంద్రబోస్ గారి గురించి చూసుకోగలండి. సిరివెన్నెల సీతారాం గారి తర్వాత ఇంకా ఈయన రావాలి. సో అంత కష్టపడి రాశారు కాబట్టి కంపల్సరీ హిట్ అవుతుంది మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు, ఏమని అంటున్నారంటే 69 సంవత్సరాల రికార్డ్ని షేక్ చేసి నేషనల్ అవార్డు తన యాక్టింగ్కి పుష్ప సినిమాతో తెచ్చుకున్నారు అని. ఆస్కార్ కూడా ఈసారి పుష్ప 2లో ఈయన యాక్టింగ్కి ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు అంటున్నారు. దానికి ఏమంటారు? ఇంకా నేషనల్ అవార్డు వచ్చిందంటే మా ఫ్యాన్స్ దగ్గర ఆస్కార్ అవార్డు వచ్చినట్టేనండి. సో అంతలా ఫీల్ అయ్యాం మేము. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరికి రాని నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి. సో మేము ఎంతో ఫ్యాన్స్ కి ఎంతో ప్రౌడ్ ఆఫ్ యూ ఫీల్ అవుతున్నామండి మేము ఎంతో. సో ఇంకా నేషనల్ అవార్డు వచ్చినా ఇంకా ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా మేము అంత చాలా ఫీల్ అవుతామండి. కాల్ టైగర్స్ తిరిగే రోజులు వస్తాయండి మాకు కూడా. సో ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఇంకా అంతకన్నా లేదు, ప్రౌడ్ ఆఫ్ ఫీల్. ఓకే, ఓవరాల్ గా పుష్ప సాంగ్ గురించి ఏం చెప్తారు? ఎక్సలెంట్ అండి. ఇంకా కుమార్ గారి ఐడియాలజీ కానీ అండ్ అల్లు అర్జున్ గారి డాన్స్ కానీ, స్టెప్లు కానీ, యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ గా ఉందండి. ఎంతో సేపు గ్లిమ్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందండి. ఇంకా సినిమా ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ఇంకా రిలీజ్ అయిపోతే ఇంకా అంత బాగుంటుందని మేము వెయిట్ చేస్తున్నాం సాంగ్స్ నుంచి.